ఈ సిఆర్ఐవి ఏదైతే ఉందో ఇది 18.79 lakhs ఎక్స్ షోరూమ్ అయితే చెప్తున్నారు బేస్ వేరియంట్. మరి దీంట్లో అసలు వీళ్ళు ఏమేమి ఫీచర్స్ ఇస్తారో ఇప్పుడు చూసేద్దాం. బేస్ వేరియంట్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే నీకు ఈ యొక్క డిఆర్ఎల్ వస్తుంది. అదే కాకుండా నీకు బైఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ కూడా ఇస్తుంది. టైర్ దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ కాలే, ఎందుకంటే మనకి బేస్ నుంచే 18 inch అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ లో చాలా ఇంపార్టెంట్ అయిన సేఫ్టీ ఫీచర్ మనకి ఏంటి అంటే దీని యొక్క వైపర్ విత్ వాషర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నీకు ఎక్కడ కనబడదు, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది హిడెన్ అన్నమాట, లోపలైతే ఉంది. ఈ మధ్య హై ఎండ్ లో కూడా ఇట్లా కానీ వీళ్ళు బేస్ వేరియంట్ నుంచే ఆల్ 4 wheels కి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి బేస్ వేరియంట్ లో నమ్ముకుంటుందా అని ఒక డాష్ బోర్డ్ అంటే కానే కాదు, ఎందుకంటే ఈ స్క్రీన్ వస్తుంది అండ్ ఈ డ్రైవర్స్ డిస్ప్లే స్క్రీన్ కూడా నీకు వస్తుంది. బేస్ వేరియంట్ నుంచే నీకు మెకానికల్ హ్యాండ్ బ్రేక్ కాదు ఇచ్చేది, ఇక్కడ కనబడుతున్న ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ నుంచే స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్లు అయితే నీకు ఈ కార్ లో దొరికాయి. అండ్ బేస్ వేరియంట్ చాలా మటుకు ఆ ప్లాస్టిక్ చండాలాలు చూస్తాం కదా, అట్లా లేనే లేదు. బేస్ వేరియంట్ నుంచే ఈసారి టాటా సిఆర్ఐ ఈవీలో నీకు ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కన్సోల్ అయితే నీకు వస్తుంది. ఇక మనం సిగ్నల్స్ దగ్గర ఈ యొక్క సన్ బ్లెన్స్ కొన్న అవసరం లేదు, ఎందుకంటే టాటా సిఆర్ఐ ఈవీ బేస్ వేరియంట్ నుంచే మనకి ఈ యొక్క సన్ బ్లెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అమేజింగ్ కదా. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఏసీ కదా. సో బేస్ వేరియంట్ లో వీళ్ళు వెనక ఏదైతే బ్లోవర్స్ కనబడుతున్నాయో ఇవి కూడా యాజ్ రీసెట్ చేస్తుంది. మరి బేస్ వేరియంట్ వేసుకొని నువ్వు మినిస్టర్ రోడ్ అని ప్లాన్ చేస్తుంటే వెళ్ళనే అవసరం లేదు, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ వీళ్ళు రేర్ కెమెరా విత్ పార్క్ అసిస్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.